నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మరొక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి సాంకేతిక విప్లవం, యువత పాత్ర, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులపై ఉన్న నమ్మకాన్ని పునర్ఘటించారు. నా ఆశల్ని విద్యార్థులపైనే ఉన్నాయని, ఒక చరిత్ర రాయాలన్నా లేదంటే చరిత్రను తిరగరాయాలన్నా అది కేవలం యువతకే సాధ్యమని ఆయన అన్నారు. మన యువత ప్రస్తుతం క్వాంటం వేగంతో దూసుకుపోతుందని, వారి ఉత్సాహమే రాష్ట్రాన్ని అగ్ర ప్రధానంగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా క్వాంటం కంప్యూటర్ ప్రాధాన్యత వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. So many students are online. For everybody, good evening. Today is a historic day. Not only for Amaravati or Andhra Pradesh, but for India itself. Today we are laying the foundation for something far greater than a building. We are laying the foundation for India's leadership in the global quantum revolution. We are standing at a global inflection point. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today, our honorable former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City. That is a game changer in information technology. I am very happy. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister. I am very happy to announce Jitendra Singh ji will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered. It will be a game changer not only for Andhra Pradesh, for India. It is going to happen. If you see here, always I wanted to inform all students. When I became Chief Minister in 1995, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు విషయంలో మాజీ సీఎం జగనే బాధ్యుడని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక లాభాల కోసం ఇదంతా చేశారని ధ్వజమెత్తారు. ఏడుకొండల స్వామి లడ్డూని కల్తీ చేసిన దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఆదివారం విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి పలు కార్యక్రమాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వివిధ కెమికల్స్ వాడారని ఆరోపించారు. ఇప్పుడేమో లడ్డూలో కొవ్వు కదలలేదంటూ వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు పాలలో వచ్చిన నెయ్యి కాదని పామాయిల్ కెమికల్ కలిపి లడ్డూ తయారు చేశారని స్పష్టంగా సిట్ అధికారులు ఇచ్చిన రిపోర్టులు చెప్తున్నాయని ప్రస్తావించారు. లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు ఉండడం, బడ్జెట్ ఉండడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిర్మలా సీతారామన్ గారికి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గత పాలకులకి కొంతమందికి, ముఖ్యంగా హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు. దాన్ని వారు ఆసరాగా తీసుకున్నారనే ఒక అనుమానం వస్తుంది మాకు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు.
ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీడీటీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే 60 లక్షల దాకా పామ్ ఆయిల్ కొన్నారని. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి, అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతోనే లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష. దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల ప్రధానంగా లాభపడే రాష్ట్రం ఏదైనా ఉంటే ఏపీనేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ కాకతీయ ఫంక్షన్ హాల్ కేంద్ర బడ్జెట్ పై ఆయన విశ్లేషించారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేలా హై స్పీడ్ రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మన్రేగా స్కీమ్ అని ఉండేది ఇంతకు ముందు. గత సంవత్సరం బడ్జెట్ 85,000 కోట్ల రూపాయలైతే దాని ప్లేస్ లో వచ్చినటువంటి విబిజీ రామ్జీ ఇది 95,000 కోట్లు, అంటే 10,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇందులో 40% కొత్తగా స్టేట్ షేర్ యాడ్ చేసినా కూడా 40% అంటే ఇంకో 30-40 కోట్ల రూపాయలు రాష్ట్రంతో కలిపితే 130,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బిల్లు ఈ స్కీమ్ కు వస్తుంది. ఈ 130,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సమూలమైనటువంటి మార్పులు చేయొచ్చు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెంచారంటే 23% పెంచారు ఇంత ముందుతో పోలిస్తే. అంటే ఈ రోజున 185,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ శాస్త్రీ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 40% కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పని చేయకుండా ఎవరు వాడలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే అవకాశం లేకుండా మొత్తం 60% డబ్బును వాడలేకపోయారు. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 92లో 72 స్కీమ్స్ ని తీసుకొచ్చాం. మొత్తం డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్ కి ఆదాయం, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనను చూడలేని పులివెందుల ఎమ్మెల్యే జగన్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆరోపించారు. వైసీపీ కుట్రలో పావుగా మారిన అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాపు కులానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు కాపు కులమే అంబటి రాంబాబుని గతంలో వెలివేసిందని గుర్తు చేశారు. వైసీపీ కాపు నేతలతో కాపు కులానికి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఆదివారం కూటమి నేతల ఆధ్వర్యంలో వైసీపీలోని కాపులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గుంటూరు శ్రీనివాసరావు తోట అచ్చయ్య డాటా సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆళ్ల హరి, గంటా మౌలిక, అప్పిశెట్టి రంగారావు మీడియాతో మాట్లాడుతూ జగన్ కాపు కులానికి చేసిన అన్యాయం గురించి వివరించారు. పరంగా ఎదుగుతారని చెప్పేసి ఉద్యమం చేశారు. ఎవరు మీరే వెనక నడిపించారు ఆ రోజున ఉద్యమాన్ని. మాకు తెలియదు, ఆ కుట్రలు తెలియలే మాకు, కానీ మీ అందరూ నడిచాం మేము. కానీ ఈ రోజున తుని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మేయర్లు అయ్యారు. కానీ కాపు ఉద్యమాన్ని, కాపుల జీవితాన్ని నాశనం చేశారు. కాపులకి గుండెకాయ లాంటి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వాలని కరాఖండికి చెప్పాను. అంత కరాఖండి చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? మీ నోరులో ఆ రోజున ఎందుకు మోగపోయినాయి? కాపులని గుంతుచించుకుంటున్నా. ఇప్పుడు మీరు ఆ రోజున కాపుల జీవితాలకి గొడ్డలు పెట్టి లాంటి రిజర్వేషన్ నేను ఇవ్వడని కరాఖండికి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ రోజున ఎందుకు ఎదిరించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇంకా దారుణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్
అంటే కేంద్ర ప్రభుత్వం వెనకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు కానివ్వండి, కాపు కులానికి ఏం చేయలేదు, నేను ఇదన్నా చేద్దామనేటువంటి ఒక ఒప్పందం ప్రకారం కానివ్వండి 10%లో 5% కాపులు కేటాయించారు. అది కూడా నువ్వు అధికారంలో రాగానే తీసేశావు. దానివల్ల ఎంతమంది కాపు విద్యార్థులు, కాపు ఉద్యోగులు నష్టపోయారు తెలియదా మీకు? ఇంత దుర్మార్గాలకు వడగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఉడిగించేస్తా, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా, ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి కాపు కులానికి అంటగడతారేంటి మీరు? కాపు కులానికి అంబటి రాంబాబు గారికి అసలు సంబంధమే లేదు. మాట్లాడుతూ ఉన్నారు, మేము చట్ట ప్రకారం మాకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టి అవుతా ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఒక మంత్రిగా ఉండి మీ భార్య అయినటువంటి ఆమె స్పందించాలి. అయ్యా రాంబాబు, నీ వయసు ఏంది, నువ్వేంది, ఇదేంది, మన కుటుంబ పరువు పోతుంది. ఆ రోజు అరే పవన్ కళ్యాణ్ తాటి నువ్వు కాపని చెప్పుకున్నావు, తాటి కొలుస్తులేగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లి మార్చేట్టు మారుస్తాడని చెప్పేసి అంబటి రాంబాబు గారు అన్నప్పుడు, అమ్మా మౌనిక మీ నాన్నగారు అన్నప్పుడు నువ్వు చేసావమ్మా ఆ రోజున కనుక నువ్వు అలాగే సత్తెనపల్లిలో ఒక ఒడిన్ కులానికి చెందినటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి వచ్చినటువంటి సహాయ నిధిని 5 లక్షలు వస్తే దాంట్లో 2.5 లక్షలు నాకు కావాలనేటువంటి సవాళ్ళ మీద పేలాలనేటువంటి వ్యక్తి మీ మామ ఎవరు అల్లుడు వచ్చాడు మీడియా ముందుకి, మా ఘోరం జరిగిపోయిందని, మనకొద్దు ఆ ఉసురు నా పిల్లలకి నీ కూతురికి మన కుటుంబానికి తగులుతుందని చెప్పి ఆ రోజు నువ్వు కనుక ఆపినట్టే ఈ రోజున నీకు పరిస్థితి ఎలా ఉంది అనేది రాజకీయానికి కులం రంగు అంటగట్టి ఏ రకంగా వీళ్ళు ఈ క్రిమినల్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. పైగా ఈయన కంపారిజన్ రంగా గారితో చేయడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం. రంగా గారు ఎప్పుడూ కూడా ఒకే మాట అన్నారు, మనం కావాల్సిన ప్రగతి సాధించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి కలిపి మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో అప్పుడు మాత్రమే మనం కావాల్సింది సాధించగలము అని చెప్పి అందరినీ కూడా ప్రోత్సహించి అందరూ ఎదగాలి అని చెప్పేసి పోరాడిన మహావీరుడు రంగా గారు. అలాంటి వ్యక్తిని ఈయన అంబటి రాంబాబు గారితో కంపేర్ చేయడం అనేది నిజంగా ఆయన్ని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. సో దీన్ని మేము ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే అంతటి మహనీయుడితో ఈయన కంపారిజన్ ఏంటండి? ఎక్కడైనా ఇన్ని రోజులు నోటికి వచ్చింది కదా అని చెప్పేసేసి బాగారే తప్ప ఎక్కడైనా కాపు సామాజిక వర్గంలో వాళ్ళు అభివృద్ధి చెందాలని కానీ ప్రజలు అభివృద్ధి బాటలో ఉండాలని కానీ ఎక్కడైనా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బయటకు వచ్చి ఎవరినైనా ప్రశ్నించారా? ఎంతకాడికి వాళ్ళ మీద బురద చల్లాలి, వీళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళని వ్యక్తిగతంగా హెరాస్ చేయాలి అన్న దీంట్లో వెళ్ళారే తప్ప ఎక్కడైనా ప్రజల కోసం లేదా తన సామాజిక వర్గం కోసం ఆయన బయటకు వచ్చి ఎప్పుడైనా ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చుంటే ఆయనకి మద్దతుగా ఎంతోమంది బయటకు వచ్చేవారు. ఇప్పటి వరకు అలాంటిది ఏమీ చెయ్యకుండా నోటికొచ్చిందల్లా నోరు ఉంది కదా, ఎప్పుడైతే మేము బాగా తిడతామో మా నాయకుడు మమ్మల్ని నెక్స్ట్ టైం మళ్ళీ పిలిచి టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగి కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ఇప్పుడు సామాజిక వర్గం గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు, అందరు సపోర్ట్ కావాలని గుర్తొచ్చింది. అదే కాపుల్ని మీరు అన్నారు కదండి, తాగుపోతులు, తిరిగిపోతులు, తిండిపోతులు, దేనికి పనికిరాని వాళ్ళు అని. అప్పుడు గుర్తురాలేదా నేను అదే సామాజిక వర్గంలో పుట్టిన ఒక బిడ్డని అని? ఇప్పటి వరకు నీచంగా మాట్లాడి ఇప్పుడు సామాజిక వర్గం కావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ప్రజల్ని వదిలేసేసి వాళ్ళందరినీ కూడా టార్చర్ పెట్టి ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి ప్రజలు గుర్తొచ్చారు. సో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారండి. ఇప్పటికైనా ఈ రాజకీయానికి ఈ కుల మత రంగు పులిమి డైవర్షన్ చేసే పాలిటిక్స్ అనేది విరమించుకుంటే మీకు ఎప్పటికైనా మంచిది. నమస్కారం. గత ప్రభుత్వంలో కాపులకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడి ఈరోజు అంబటి కుటుంబ సభ్యులకి విన్నవిస్తున్నా. గత 5 సంవత్సరాలు కాపు కులం ఏమైంది? మీరేం చేశారు కాపు కులానికి? కాపు కులానికి చేసి ఈరోజు మేము కాపు అని చెప్పుకునే అదృష్టం మీకు ఉండేదేమో ఒకసారి గమనించాలి. ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో కాపుల్ని తిట్టిన చేబ్రోలు హనుమయ్య గారు కంటికి కనిపించకుండా ఓటమి చూశారు. 100 రూపాయలకి కాపులను కొంటాను, ఓటుకి 100 రూపాయలు అన్న వ్యక్తి ఈరోజు కనుమరుగైన సంఘటనలు చాలా ఉన్నాయి. గమనించాలి. కాపులు మీరు అనుకున్నట్టు అసమర్థులు కాదు, సామర్థ్యం గల వాళ్ళు. రాబోయే రోజుల్లో మీకు తగిన శాస్తి జరిగితే
కాపు కులానికి మీరు అన్న పదాలని వెంటనే విరమించుకొని మేము కాపులం అనుకునే విధానం రావాలంటే కాపులకు మీరు ఏదో న్యాయం చేస్తేనే మీరు కాపులు. దయచేసి మన అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆధ్వర్యంలో 23వ డివిజన్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐలు రాంబాబు, రమాదేవి పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను, అసాంఘిక కార్యక్రమాలపై పోలీస్ శాఖ తీసుకునే కఠిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. గంజాయిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఈవ్ టీజింగ్ పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సామాజిక వ్యసనాలపై నిరంతరం నిఘా పెట్టామని వివరించారు. అదేవిధంగా లామ్ నవమి మీడియాతో మాట్లాడుతూ 23వ డివిజన్ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ సదస్సులో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకోవడాలు ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి అందరూ చెప్తున్నాను, అమ్మాయి మీ అందరూ కూడా ముందు ప్రయారిటీ ఖచ్చితంగా మీకు రెంట్ రావాలి, కాదనట్లేదు. బట్ ఫ్యామిలీస్ ప్రయారిటీ ఇవ్వండి. ఫ్యామిలీస్ ప్రయారిటీ కూడా స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తున్నారులే అని చెప్పేసి మీరు అట్లా ఆలోచించుకున్నారంటే మాత్రం అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మా ఇంట్లో ఇళ్ళలో చదువుకునే ఆడపిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఆ చిన్న తెలిసి తెలియని వయసులో వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ టీనేజ్ ఎవరు ఇవన్నీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి, అది వేరే విషయం. మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భార్యాభర్తల పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటే చాలా బెస్ట్. ఇది ఒకటి. ఈ కారణం అంటే చాలా చూసాం కాబట్టి చెప్తున్నాం, అనుభవం చెప్తున్నాం ఈ మాట. ఇది ఈ స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి రూమ్స్ ఇవ్వకపోవడమే మంచిది ఒకవేళ చెప్పాలంటే. తర్వాత వాళ్ళు సపోజ్ స్టూడెంట్స్కి తర్వాత బ్యాచిలర్స్కి రూమ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు సిగరెట్లు, మందు, డ్రగ్స్ వగైరా వగైరా తెచ్చిపెట్టి వాళ్ళు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక ఇంట్లో పట్టుబడింది గంజాయి, ఒక పిల్లవాడు తాగుతూ, అప్పుడు ఎవరి మీద కేసులు అవుతాయి? ఆ పిల్లల మీద కేసులు అవుతుంది. అదేవిధంగా వీళ్ళు రూమ్ ఇచ్చినటువంటి ఆ ఇంటి ఓనర్ మీద కేసు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. మేము ఇవ్వలేదు కదా, మాకు తెలియదు కదా గంజాయి తీసుకొని మేమేదో వారు చదువుకుంటా అంటే ఇచ్చాము, లేకుంటే ఏదో పని చేసుకుంటా అంటే ఇచ్చామంటే కుదరదు. మీరు కూడా బాధ్యత వహించాల్సిందే, మీ మీద కూడా కేసు అవుతుంది. సో కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి. తర్వాత ఈ చుట్టుపక్కల ఈ ఏరియా మన దీని ఏమంటారు గోరియలతోటి ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు అంటే మా దృష్టికి తీసుకోరండి. అంటే సీక్రెట్గా మా నెంబర్లు ఇస్తాము, అందరికి ప్రతి ఒక్కరు మా నెంబర్ ఇస్తాము, మా నోటీస్ తీసుకోరండి. అంటే మీ ఎవరి వివరాలు కూడా గోప్యంగానే ఉంచుతాం, ఎవరికి బహిర్గతం చేయం. అంటే మళ్ళీ మా నెంబర్లు మేము ఫోన్ చేసి చెప్తే మళ్ళీ మా నెంబర్ చెప్పి మా మీదకి వస్తామని అనుకోవద్దు. మీ ఇచ్చిన వివరాలు ఎవరు తెలియపడవు, అవి సీక్రెట్గానే ఉంటాయి. అదేవిధంగా ఏదైనా గంజాయి, తర్వాత డ్రగ్స్, లేదా మళ్ళీ ఇంకా ఈ వ్యభిచారాలు ఇగో కొన్ని ఉంటాయి. ఏమన్నా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకోరండి. ఏం భయపడద్దు, భయపడే అవసరమే లేదు. ఏమున్నా కూడా ప్యాకాట్ ఉన్నా, తర్వాత డ్రగ్స్ ఉన్నా, గంజాయి ఉన్నా, నాకు తెలిసి ఈ ఏరియాలో బాగా గంజాయి ఎక్కువ మంది పిల్లలు తాగుతున్నారనే ఒక సమాచారం కూడా ఉంది. దాదాపు ఈ మధ్య ఒక 3 నెలల నుంచి దాదాపు 50 మంది వాళ్ళు గంజాయి అది తాగి ఈ ఏరియాలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. కాలేజీకి, స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళని కదిలించడం, ఇవన్నీ ఈవ్ టీజింగ్ జరుగుతుందని చెప్పి వచ్చింది కంప్లైంట్. ఇక్కడ మేము కార్డన్ సెర్చ్ చేసినప్పుడు ఎవరింట్లో అయినా గంజాయి దొరికినా, గంజాయి బ్యాచ్ దొరికినా ఆ ఇంటి ఓనర్ని కూడా ఆ కేసులో ఫిక్సప్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇల్లులు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంది, మంచి వాళ్ళ కాదా అనేది ఒకసారి గమనించుకొని మీరు రెంట్కి ఇవ్వండి. మీరు రెంట్ కోసం ఆశపడతారు, అది ఎక్కడైనా సహజమే. ఇల్లు ఖాళీగా ఉంటే ఏమొచ్చింది, రెంట్కి ఇస్తే ఎంత వస్తాయి, ఖర్చులకు వస్తాయని. కానీ వాళ్ళు మంచి వ్యక్తులా కాదా అనేది మీరు కొంచెం గమనించుకొని వాళ్ళకి ఇవ్వండి. మీరు ఓనర్స్గా ఉండి మీ ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళ దగ్గర గంజాయి దొరికితే దాంట్లో మీరు కూడా బాధ్యులే. ఎందుకంటే మీకు తెలిసే జరుగుతుందనే మేము అంటాము. అది మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారని కానీ, ఇక్కడ తాగి ఇష్యూస్ చేస్తున్నారని కానీ ఏముండదు. ఓనర్ కూడా తెలుసు అనే ఉంటుంది. మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గంజాయి ఎలా ఉండిద్దో మీకు తెలుసా? ఎవరికి తెలీదా? అది ఒక ఆకు రూపంలో ఉండిద్ది, ఎండిపోయిన ఆకు రూపంలో ఉండిద్ది, చాక్లెట్ రూపంలో ఉండిద్ది, టాబ్లెట్ రూపంలో ఉండిద్ది, ఇంజక్షన్ రూపంలో కూడా ఉంది. ఇప్పుడు ఇంజక్షన్ కూడా ఎక్కించుకుంటే మత్తెక్కిద్ది. మీరు గంజాయి బ్యాచ్కి హౌసెస్ రెంట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి గంజాయి కావాలంటే డబ్బులు కావాలి. వాళ్ళు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేస్తారు డబ్బుల కోసం? ఈ చుట్టుపక్కల ఇళ్లలో దొంగతనాలు చేస్తారు డబ్బుల కోసం.
చైన్ స్నాచింగ్ చేయటము, అవి అమ్ముకుంటారు. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో గంజాయి తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు గమనిస్తారా ఆ విషయాన్ని? ఎవరు దొంగతనం చేస్తున్నారు అనేది? కెమెరాలు ఉన్నాయా ఈ ఏరియాలో? కెమెరాలు లేవు. సరే, మీరు అందరు కలిసి వేసుకొని డబ్బులు ఏదైనా పెట్టించుకోవడం, అది పెద్ద రేట్ ఏం అవ్వదు, 3000 అంతలా పెడితే వస్తుంది, పెట్టించండి. లేకపోతే మేము ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఈ ఏరియాలో కెమెరాలు పెట్టించడానికి కూడా ట్రై చేస్తాము. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ టీచర్సే చూసుకుంటారు అంతా అనుకుంటారు, కానీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు, సిఐ గారు, నగరంపాలెం సిఐ గారు, ఎస్ఐ గారు రావాల్సింది ఉంది. కానీ ఎమ్మెల్యే మేడం గారు కూడా రావాలి, గల్లా మాధవి గారు, కానీ కొన్ని కారణాల వల్ల బిజీగా ఉండి రాలేకపోయారు. రాంబాబు గారు ఎస్ఐ గారు, రమాదేవి మేడం ఎస్ఐ గారు వచ్చారు. మంచిగా మా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మాట్లాడారు. ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి బాయ్స్ వస్తున్నారు. ఇక్కడ హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ రెంట్లకు ఉండే వాళ్ళు కూడా అసభ్యకర ప్రవర్తనలు, చుట్టుపక్కల మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకి బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మందు తాగటం, బాటిల్స్ ఎట్లా పడితే అట్లయితే ఇల్లు శుభ్రంగా ఉండదు, సిగరెట్లు, పాన్ పరాకులు అవి తింటూ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దాని గురించి మేము ఈరోజు మా పేటలో అందరికీ అవగాహన కల్పించాలని, 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు సిగరెట్లు తాగటం అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. మేము అడిగినందుకు మా కోసం వచ్చి రాంబాబు ఎస్ఐ గారు, రమాదేవి ఎస్ఐ మేడం వచ్చి మాకు సహకరించారు. మా ఆధ్వర్యంలో వాళ్ళు మా పేటలో మహిళలకి మంచిగా కొన్ని మాటలు చెప్పి దానికి సంబంధించిన పరిష్కారం కూడా మాకు ఇక్కడ గస్తీ పెడతామన్నారు. నైట్ 11 నుంచి గంటకు కూడా పోలీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకే భవిష్యత్తులో ఏదన్నా జరిగితే మేము అండగా ఉంటామని. పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని అన్నారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సిబిఐ నివేదిక స్పష్టమైందని, వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చినప్పటికీ బీజేపీ నాయకులు ఎదురుదాడి ధోరణితో మాట్లాడటం దుర్మార్గమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా, ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతో ప్రతి వ్యక్తి, ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కరుణాకర్ గారు, నాని గారు మాట్లాడుతూ, అంటే 4 రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు,
అయోధ్యకి పంపించిన లడ్డూల్లో కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకి పంపించిన 1,00,000 లడ్డులు వేరే నెయ్యితో తయారు చేశామని. అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని, మీరు ఉపయోగించిన పదార్థాలని, మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ 5 సంవత్సరాలు. అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె పూజితారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపై టీడీపీ గుండాలు సాగించిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి పాలన బ్రిటిష్ పాలనతో పోల్చారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని అన్నారు. అంబటి అరెస్టుపై ఆయన తీవ్రంగా స్పందించారు. చెప్పినట్టుగా పులి అని చెప్పి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం మరీ ప్రమాదం, గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం, గుర్తుంచుకోండి. కాబట్టి నిన్నటి దాకా మీరు గర్జించినటువంటి సింహాన్ని చూశారు, రేపు గాయపడ్డటువంటి సింహం వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంబటి రాంబాబు గారి విషయంలో ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, మేమందరం జైల్లో ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నాడు వీళ్ళందరినీ జైల్లో పెడితే వీళ్ళు భయపడిపోతారు, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అక్కడికి ఆగిపోతుంది, మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల, అణగదొక్కాలనేటువంటి ఆలోచన వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ ఈరోజు వెంటనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది, ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడగలిగారు. నేను వెళ్ళినప్పుడు పూజితం ఎట్లా మాట్లాడిందో ఈరోజు రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ అదే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె మాట్లాడినటువంటి ఏ ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? కేంద్ర మంత్రి సమాధానం చెప్పగలిగాడా? శాసనసభ్యులు సమాధానం చెప్పగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం చెప్పగలుగుతున్నారా? ఇది అక్రమము, ఇది అవినీతి, ఇది అన్యాయము, ఇది అనైతికము అని చెప్పి ఆ పాప మాట్లాడినటువంటి దానికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటేనే మీరు చేసినటువంటిది అన్యాయం, అక్రమం అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు మేము మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాంబాబు లాంటి వాడిని తీసుకెళ్లి లోపల వేయడం ఏంటి అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాంబాబు గారు ఎప్పుడైనా కూడా కక్ష సాధింపులకు పాల్పడేటువంటి వాడు కాదు. సరదాగా సంభాషణ సరదాగా ఉండేది, వ్యక్తితో గడిపినా సరదాగా ఉండేది. నాకు చాలా సంబంధాలు ఉన్నటువంటి మనిషి. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తే ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల పరిచయాల్లో ఇప్పటికీ కూడా పాపం ఆ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో కలవరిస్తారు, ఆయన పలకరించే తీరు కానీ విధానం కానీ. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏదో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మరొక రకంగా మీరు అనుకున్నారు. ఏమి ఇబ్బంది లేదు, మీ ఆశలేం ఫలించవు, మీరు పైశాచిక ఆనందం పొందాల్సిందే తప్ప అంబటి రాంబాబు గారు కానీ అంబటి రాంబాబు గారి కుటుంబం కానీ ధైర్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు రాంబాబు గారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది, మీకున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది తాత్కాలికం, మీ వ్యక్తిత్వం శాశ్వతం. కాబట్టి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు ప్రసాదం విషయంలో అబద్ధాల ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో కూడా లేరని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నాయకులు అంబటి మురళి, వనమా బాల వజ్రబాబు గుంటూరు నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కల్తీ లడ్డు గురించి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి గురించి వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. లడ్డు ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్ ఎటువంటి పశువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. హిందువుల ఓట్లు జగన్ కు దూరం చేయాలని కుట్ర జరుగుతుందని అన్నారు. చేపల యొక్క కొవ్వు ఇవన్నీ చేర్చి లడ్డూని అపవిత్రం చేశారు అనేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ఒక అభాండం వేయడం జరిగింది. అభాండం వేసిన తర్వాత మేము సర్వమత సామరస్యంగా పరిపాలించినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కూడా తప్పు చేయలేదని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి
మేము సుప్రీంకోర్టు తలుపు తట్టి మా యొక్క లోపమైతే ఏదైతే ఉందో పరీక్షించండి అని చెప్పి మమ్మల్ని మేమే కోరుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అని ఎవరైనా అడుగుతారా? తప్పు జరగలేదు కాబట్టే మేము నిర్భయంగా వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగినప్పుడు వారు ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ దగ్గరకు పంపించి దాన్ని పరీక్ష చేయించడం జరిగింది. పరీక్ష చేయించినప్పుడు దానిలో ఎటువంటి కల్తీ కూడా జరగలేదని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కొవ్వు కాదు పామాయిల్ వేశారు, లేదంటే ఇంకా దారుణంగా టాయిలెట్ క్లీనర్స్ దాంట్లో కలుపుతున్నారు హార్పిక్లు అని చెప్పేసి ఇంకా నీచాతి నీచంగా ఎంత దిగజారుడుతనానికి ప్రదర్శిస్తున్నారు అన్నది ఆ ఒక్క మాటతో తెలిసిపోతా ఉంది. మరి అందరూ కూర్చొని చక్కగా మీటింగులు పెట్టి టాయిలెట్లో హార్పిక్లు కలుపుతూ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని దిద్దుకోవడం కోసం అని చెప్పి సామాన్యుడి పరిభాషలో అక్కడ జంతువు కొవ్వు లేదు అని ఇచ్చేలా డైరెక్ట్గా వారు చేసింది ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్. ట్రైగ్లిజరైడ్స్ ఏమన్నా ఉన్నాయా దీనిలో అని అంటే ఆ నెయ్యిలో ట్రైగ్లిజరైడ్స్ లేవు అని వచ్చింది. ట్రైగ్లిజరైడ్స్ లేకుంటే దానిలో కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ లేదు అంటే జంతువుకు సంబంధించినటువంటి ఏ కొవ్వు కూడా దానిలో లేదు అనేది వారి ప్రధానమైనటువంటి ఫైండింగ్. దాన్ని స్పష్టంగా వారు రాశారు, ఏ జంతు కొవ్వు దీనిలో కలవలేదు. ఇది పాలలో ఉన్నటువంటి సహజంగా ఉండే కొవ్వు. ఏ కొవ్వు శాతాన్ని బట్టి మనం డైరీలో మరి డైరీ వాళ్ళు కొనేటప్పుడు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు. మీరు ఆ పంది కొవ్వు ఏదైతే ఉందో, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో, ఇంకా మీకు తెలిసినటువంటి కొవ్వులు ఏమేమైతే ఉన్నాయో అన్ని కొవ్వులకు సంబంధించినటువంటి జవాబు దేనిని ఆధారం చేసుకొని మీరు మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మీ మీద ఉన్నటువంటి అభిమానం, విశ్వాసం కూడా ఇవాళ సన్నగిల్లిపోతా ఉన్నాయి. మీ పార్టీలో కూడా నాయకులు, కార్యకర్తలు కూడా మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనం జనసేన పార్టీ తరఫున కూటమిలో ఉన్నట్టుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కనపడతా ఉన్నాడని చెప్పని వాళ్ళ మనోభావాలని, వాళ్ళ ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుని కూడా మీరు వ్యవహరిస్తున్న తీరుని మీరు ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చి మీరు స్వతంత్రంగా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. లేకపోతే నేను మాట్లాడింది తప్పు అని రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణలు చెబితేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు తప్పనించి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు ఆటలాడుకోవటం ఈ భారతదేశం అందరితో అయిపోయింది. మోడీ గారు తాడుకున్నారు, ఎన్టీ రామారావు గారు తాడుకున్నారు, అందరూ తాడుకున్నారు. ఇక మిగిలిందల్లా దేవుడు ఒక్కడే, ఆయనతో కూడా ఆట ఆడేసారు, అయిపోయింది. ఇక మీ ముగింపుని దేవుడు క్లోజ్ చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.